హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. హియర్ ఈస్ మై రివ్యూ ఆఫ్ ద ఫిలిం దేవరా పార్ట్ 1. ఈ మూవీ గురించి ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని కాదు కానీ నాకు ఎలా అనిపించిందో చెప్తా. ప్లాట్ గురించి నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే చాలా మందికి ఆల్రెడీ తెలుసు. ముందుగా డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ టైం ఆచార్యతో పెద్ద దెబ్బ పడడం వల్ల చాలా లాస్ లో ఉండే. సో ఈసారి మంచి కంబ్యాక్ ఇద్దామని చెప్పేసి స్క్రిప్ట్ రాసుకున్నారంట. ఇంకొక సైడ్ ఏమో రాజమౌళి గారితో సినిమా పడిన తర్వాత నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అవుతుంది అనే గట్టి నమ్మకం ఉంది బయట. సో రాజమౌళి సెంటిమెంటా లేకపోతే కొరటాల గారి కంబ్యాక్ అనేది మనం ఈ థియేటర్ లో చూస్తాం. పర్ఫార్మెన్స్ వైజ్ గా మాట్లాడుకుందాం. దేవరా అండ్ వరగా మన ఎన్టీఆర్ గారు చాలా బాగా చేశారు. అండ్ జాన్వీ పాప ఈ పార్ట్ లో స్క్రీన్ టైం తక్కువ ఉంది కానీ ఉన్నంతలో షార్ట్ గా రాసుకున్నారు. కానీ కొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. మేబీ నెక్స్ట్ పార్ట్ లో మంచి రోలే ఉండొచ్చు అనుకుంటా. విలన్ రోల్ లో సైఫ్ అలీ ఖాన్ గారు చాలా బాగా చేశారు. పర్ఫెక్ట్ రోల్ అని చెప్పొచ్చు విలన్ క్యారెక్టర్ గా. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. చాలా మంది ఉన్నారు కదా, సో పేర్లు చెప్పట్లే. సో ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది నాకు. మనకి సీ షాట్స్ అయినా అండ్ ఫైట్ సీక్వెన్సెస్, నైట్ టైమ్ లో ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా తీశారు. సో కమింగ్ టు మ్యూజిక్ బై అనిరుద్. ఈ మూవీని అనిరుద్ సేవ్ చేశాడని చెప్పొచ్చు ఒక రకంగా. ఆ బీజిఎం అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయుధ పూజ సాంగ్ అయితే విజువల్ గా చూసినప్పుడు చాలా హై ఇస్తుంది అందరికి. దావోదీ సాంగ్ అనేది మనకు మూవీలో ఉండదు, సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అని చెప్తున్నా. అండ్ కమింగ్ టు ద రైటర్ అండ్ డైరెక్టర్ కొరటాల శివ గారు, ఎర్ర సముద్రం సీక్వెన్సెస్ అండ్ ఆయుధ పూజ టైంలో ఫైట్స్ అన్ని బాగానే రాసుకున్నారు. కానీ స్టోరీ ఇంకా బాగా రాసుకుంటే బాగుండు అనిపించింది. బాలేదని కాదు, బాగుంది కానీ ఎక్కడో కొట్టింది నాకైతే. పార్ట్ 1 లోనే మనకు ఆల్మోస్ట్ అంతా చూపించారనిపించింది. సో సెకండ్ పార్ట్ ఎలా తీస్తారు, ఎలా కన్విన్సింగ్ గా రాసుకుంటారు అనేది చూడాలి. సో ఓవరాల్ గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయినప్పుడు సెకండ్ హాఫ్ గట్టి ఉంటది దీనికన్నా తోపని అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ బెటర్ కదా దాంతో పోలిస్తే అనిపించింది. క్లైమాక్స్ ఎందుకు కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. సో సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇక. సో మీరు థియేటర్స్ కి వెళ్ళి చూడొచ్చా అని అడిగితే, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ అనిరుద్ బీజిఎం కోసం తప్పకుండా వెళ్ళి చూడొచ్చు. ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నార్మల్ ఆడియన్స్ గురించి చెప్పలేము ఇక. సో ఫైనల్ గా నాకెలా అనిపించిందో చెప్పాను. సో మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ we will see you on another video. Bye.